బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు విచారణకు రావాలని సిట్ నోటీసులో పేర్కొంది. బీఆర్ఎస్ కీలక నేతకు సిట్ నోటీసులు ఇవ్వటం ఇదే మొదటిసారి కావడం సంచలనంగా మారింది. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు విచారణకు రావాలని సిట్ నోటీసులో పేర్కొంది. బీఆర్ఎస్ కీలక నేతకు సిట్ నోటీసులు ఇవ్వటం ఇదే మొదటిసారి కావటం సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చెప్పండి చిదంబర్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఓవరాల్ గా చూస్తే మనము మొదటి నుంచి కూడా అంటే దాదాపుగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం అన్నది గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు డిస్కషన్ టాపిక్ గా మారుతూనే ఉంది. అందులో ముఖ్యంగా మొదటగా అరెస్ట్ అయిన తర్వాత నుంచి కూడా దీని వెనకాల పూర్తి స్థాయిలో బీజేఆర్ఎస్ నాయకులే దీన్ని మొత్తం నడిపించారు. అటు కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, ఆ తర్వాత హరీష్ రావు కానివ్వండి, దీంట్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారన్నది ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వచ్చారు. అంతేకాకుండా ఒక నేత అంటే చక్రధర్ గౌడ్ అనే ఒక నేత గతంలోనే తన ఫోన్ ట్యాప్ అయినట్టుగాను, ఆ ట్యాపింగ్ కారణం కూడా హరీష్ రావు అంటూ కూడా ఆయన ఆరోపణలు చేసి అప్పట్లో అంటే పంజాగుట్ట పిఎస్ లో ఆయన కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లి దాని మీద క్వాష్ ఆర్డర్ తెచ్చుకున్న హరీష్ రావు ఆ తర్వాత దానికి సంబంధించి విచారణ లేకుండా చూశారు. కానీ బట్ సుప్రీంకోర్టులో దానికి సంబంధించి ఎదురుదెబ్బ తగలడము, ఆ తర్వాత దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పడంతో పాటు ఈ మధ్య కాలంలో కొత్తగా సిట్ మరొకసారి ఏర్పాటు చేశారు. అందులో సిపి సజ్జనారు ఆధ్వర్యంలో ఇప్పుడు జరుగుతున్న సిట్ విచారణ ఏదైతుందో ఆ విచారణ ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు వెళ్తుంది అన్నదాన్ని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఎప్పుడైతే ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకొని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ టర్మ్ తీసుకుందో అప్పటి నుంచి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ టార్గెట్ గానీ ఈ జరగబోతుంది అన్న డిస్కషన్ కూడా జరిగింది. అందులో భాగంగానే మనం చూడొచ్చు. అయితే ఇక్కడ కీలకమైన అంశం మాత్రము ఇది ఏదైతే ప్రభాకర్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా హరీష్ రావుని పిలిచారా, లేకపోతే గతంలో నేను చెప్పినట్టుగా చక్రధర్ గౌడ్ అనే ఒక నాయకుడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఆయన పిలిచారన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం అయితే రావాల్సింది. కానీ బట్ ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశము తెరపైకి వచ్చినా సరే బీఆర్ఎస్ పార్టీ వైపు డైరెక్ట్ గా వేలైతే చూపిస్తున్నాయి. కానీ బట్ ఇప్పటి వరకు ఒక్క బీఆర్ఎస్ నాయకుడిని కూడా విచారణకు పిలవడం కానివ్వండి, లేకపోతే విచారణలో భాగంగా వాళ్ళని ప్రశ్నించడం కానీ జరగలేదు అన్న అంశం అయితే మాట్లాడుకోవచ్చు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఎవరైతే టాప్ బాస్ గా మనం భావించే కేసీఆర్ కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించే కేటీఆర్, హరీష్ రావుల పేర్లు వినిపించడమే తప్ప వాళ్ళని ఎప్పుడు పిలవలేదు అన్నది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనం గమనించాము, ఎప్పుడైతే కవిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత తను ఇచ్చే ప్రతి అంటే విమర్శ కూడా ఆ విమర్శలో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో ముఖ్యంగా తన ఫోన్లు ట్యాప్ అయ్యాయి, తన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఇది కుటుంబ సభ్యుల గురించి మనం మాట్లాడే క్రమంలో తన హస్బెండ్ ఫోన్ ట్యాప్ అయ్యని చెప్పడంతో పాటు ఆ ఫోన్ ట్యాప్ చేయించింది 100% హరీష్ రావు, అలాగే కేటీఆర్ కూడా దాని మీద సమాచారం ఉందనే విధంగా మాట్లాడే ప్రయత్నం గతంలో చేశారు. కాబట్టి ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే మనం ఇది ఒక బిగ్ టర్న్ గానే మనం చెప్పాలి. కానీ టర్న్ అయిన తర్వాత ఫర్దర్ గా ఇష్యూ ఎలా వెళ్తుంది, దీన్ని పూర్తి స్థాయిలో హరీష్ రావుని టార్గెట్ గా నడుపుతారా, లేకపోతే కేసీఆర్ వైపు కూడా ఈ బాణాలు మళ్ళీ ముందుకు వెళ్లే అవకాశం ఉందా అన్న ప్రశ్న అయితే ఖచ్చితంగా డిస్కషన్ పాయింట్ గా మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇప్పుడు జరిగిన పరిణామం మాత్రం మొదటిసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కీలక నేతకు సిట్టు నోటీసులు ఇచ్చినట్టుగా చెప్పాలి. విచారణలో వాళ్ళ భాగస్వాములు చేసే క్రమంలో హరీష్ రావు ఏం మాట్లాడతారు, హరీష్ రావు మాట్లాడే క్రమంలో ఏం సమాచారం ఇస్తారో ఆ సమాచారము ఈ ఇన్వెస్టిగేషన్ కింద మాత్రం పనికి వస్తుంది, లేదా కేవలం ఇప్పుడు పిలిపించి మమా అనిపిస్తారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో రేపటి అంశం మాత్రం జూబ్లీహిల్స్ పిఎస్ కు రమ్మని పిలిచారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా వెళ్ళి అక్కడ ఆయనకు సంబంధించి వాళ్ళు అడిగే ప్రశ్నలు కానివ్వండి, ఆయన చెప్పాలనుకున్న సమాధానాలు కానివ్వండి, అవన్నీ ఖచ్చితంగా జరగాల్సి ఉంటుంది. ఫైనల్ గా ఈ కేసు అయితే మాత్రం కీలక పరిణామం వైపుగా అయితే వెళ్తుందని అయితే మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.